కాదు, ఏమన్నారంటే నేను బాప్తిజం పొందేశాను అంటే ప్రజలు బోధకులు మారు మనసు పొందనందున నువ్వు మారు మనసు అంటే ఏంటంటే నువ్వు బాప్తిజం పొందడమే అని ఏమని చెప్పారు బోధకులు? మారు మనసు అని చెప్పారు. కాబట్టి అది కాదే, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాన్ని సోదరి గారు రండి, అది మారు మనసు. ఏం చేశావు నువ్వు చేసింది ఏంటి? నీ యవ్వన కాలంలో నువ్వేం చేశావు? ఏ విధంగా చెడిపోయావు? ఏ విధంగా బాగున్నావు? నీ మనసు ఎలా ఉంది? నీ అంతరంగం ఎలా ఉంది? ఎక్కడెక్కడ పడిపోయావు? ఎక్కడెక్కడ పాడయ్యావు? ఏమైంది? అది మొత్తము దేవుని దగ్గర కొండ కుమ్మరించినట్లు హృదయాన్ని ఏం చేయాలి? కుమ్మరించినప్పుడు, అన్నిటినీ మనం ఓపెన్ చేసినప్పుడు, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని సోదరిగా రండి. అందుకని యేసు ప్రభు అన్నారు, మారు మనసు పొందని ఎడల, ప్రభు ఏమంటున్నారండి? అటువలే మీరు మారు మనసు పొందని, అక్కడ ఏం చెప్పారు? మారు మనసు పొందని ఎడల, అక్కడ ఏమని రాయబడింది? సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను నీతి మార్గమున మీ వద్దకు వచ్చెను, మీరు అతన్ని నమ్మలేదు. అయితే సుంకరులు వేశ్యలు అతన్ని నమ్మిరి, మీరు అది చూసి అతను నమ్మినట్లు పశ్చాత్తాప ఏం చేయలేదటండి. వీళ్ళు మారు మనసు పొందటానికి మొదటిదేంటి? పశ్చాత్తాపమే. పశ్చాత్తాపడలేదంట వాళ్ళు. పశ్చాత్తాపడి వాళ్ళ పాపాన్ని ఒప్పుకోలేదట. దేవుని బిడ్డలారా, ఈ రోజున లోపల ఉన్నదంతా చెత్తంతా లోపలే ఉంచుకుంటే ప్రభు అన్నారు, మీరు అయ్యో శాస్త్రులారా, పరిచయులారా, మీరు పళ్ళెమును వెలుపల మాత్రమే శుద్ధి చేస్తారు కానీ లోపల అది దోపుతోనూ అజితేంద్రియత్వంతో నిండిపోయింది అన్నారు. లోపల దోపుతో ఉన్నది, లోపల అజితేంద్రియత్వంతో ఉన్నది, లోపల లోకముతో ఉన్నది, లోపల అది ఎన్నో రకాల చెడ్డ వ్యసనాలతో ఉన్నది. అది చేసిన వాడు పైన శుభ్రం చేసినట్టుగానే లోపల కూడా ఏం చేయాలన్నారు? శుభ్రం చేయాలి. అదే మారు మనసు. ఈ రోజున బోధకుడికి మారు మనసు లేకపోతే నీకు బాప్తిస్మం ఇస్తే అదే నీ రక్షణ అన్నాడు అనేశారు. నీకు బాప్తిజం తీసుకో, రక్షణ వచ్చేసింది నీకు అన్నాడు. ఎక్కడ రక్షణ వచ్చింది? ఓ ట్రాక్టర్ డ్రైవర్ నేను మాట్లాడుతున్నాను అని ట్రాక్టర్ ఎక్కినాను. ఏం బ్రదర్, దేవుడు యేసుప్రభుని నమ్ముకోండి బాగుంటుంది అని రక్షణ పొందాలంటే, మా అమ్మనే మా చిన్నప్పుడే నమ్ముకుందండి, చర్చికి వెళ్ళద్దు, మాందో చర్చి మాందో, కానీ కుక్క వచ్చింది అనుకోండి దాన్ని పచ్చి బూతులు తిరద్దండి. ఏం తిరద్దంట? ఏం తిరద్ది? పచ్చి బూతులు తిరద్దండి. మా అమ్మ ఏమి నేర్చుకుందండి చర్చికి వెళ్ళి అన్నారు. వాళ్ళమ్మ ఈయన మారు మనసు పొందటానికి ఏమైంది? ఆటంకం అయిపోయింది. ఈ రోజున భర్త మారు మనసు పొందడానికి భార్య మాటలే ఆటంకము. భర్త దేవుని దగ్గర రాకపోవడానికి భార్య యొక్క ప్రవర్తనే ఆటంకము. పిల్లలు దేవుని దగ్గర రాకపోవటానికి ఆ తల్లిదండ్రుల ప్రవర్తనే ఆటంకము. ఈ రోజున నీ సహోదరుడు ఒక లోతైన భక్తిలో నడవలేకపోవటానికి, నీ సాక్ష్యము చెప్పలేకపోవడమే ఆటంకము. కాబట్టి చర్చికి వస్తాడు కదా, వస్తాడు, వచ్చిన మాట నిజమే. మారు మనసు పొందాడా? మారు మనసు పొందకపోతే ఎక్కడికి వెళ్ళలేరు? విడుదల. మారు మనసు పొందడం అంటేనే ఏం పొందినట్టు? విడుదల వచ్చినట్టు, విమోచించబడినట్టు. విమోచించబడకుండా, విడుదల పొందకుండా, రక్షణ పొందకుండా ఎక్కడికి వెళ్తాడు? ఎక్కడికి వెళ్తుందండి ఈ ఆత్మ? ఇదేంటి బ్రదర్, మీరు మారు మనసు పొందారు, మాతో పాటు చర్చికి వస్తున్నారు, ఇదేంటి మీరు ఈ మార్గంలో వెళ్ళిపోతున్నారు ఏంటి? అయ్యో అయ్యో, ఇది మోక్ష మార్గము, ఇది నరకానికి మార్గము. అయ్యో, నేను మారు మనసు పొందానని అనుకున్నాను కానీ ఏం చేయాలా? మారు మనసు పొందలా. సగమేమో లోకము, సగమేమో భక్తి మెట్టులో ఉన్నాను. అందుకని నా బ్రతుకులో సగమేం బూతులు తిడతా, సగం బూతులు మాట్లాడతా, సగమేం బూతులుగా జీవిస్తా, సగం లోకంగా జీవిస్తా, సగమేమో లోకస్తుల్లాగా బ్రతుకుతా. అన్ని ఆచారాలు. ఎందుకంటే పాస్టర్ గారు అడావుడిగా బైబిల్ తీసుకుని పరిగెత్తున్నారట. వెళ్తూ ఉంటే ఈ లోపల కుర్రోడు ఆ ఇంటి దగ్గర నుంచి పరిగెత్తుకొచ్చి గృహప్రవేశం. అయ్యగారు ఎక్కడికి వెళ్తున్నారు? గృహప్రవేశం కదరా ఈరోజు 10ంటికి. అయ్యో బాబే, గృహప్రవేశం అయిపోయింది సార్ అన్నట్టు. ఏమైందిరా? రాత్రే 12 గంటల 5 నిమిషాలకి ఆవు దూడ తెచ్చి ఏం చేశారు?
ఎవరిలో? సగం భక్తి, సగం లోకం. ఆవు దొండ తెచ్చి నడిపించేశారండి. ఆ ఆవు కూడా ఏం చేసింది? ఇంటి నిండా పేసపోసింది, పేడేసింది. ఇక్కడ కంటి నిండా ఏమైంది? కంటి నిండా ఇల్లు పొంగి ఏమైంది? ఓకే, పొర్లిపోద్దిగా. చూసారా దేవుని బిడ్డలారా, ఈ రోజున మనుషులు ఏం చేస్తున్నారు? సగమేమో భక్తి, సగం లోకం. ఇది ఇట్టి వారికి దేవుడు తాళం సేవి ఇవ్వలేరు. ఇవ్వాలని తాళం చేతులు ఆయన దగ్గర పెట్టుకుని ఉంచుకున్నారు. ఎందుకంటే అడుగుడి మీకు కీ, అది మనకిస్తానంటున్నారు ప్రభువారు. అడుగుడి, తాళం తీయండి, తాళం చేయి మీకు ఇస్తా. ఎక్కడ అడగడానికి సగమేమో లోకస్తుల్లాగా జీవిస్తారు, సగమేమో భక్తి. ఇంకెక్కడ ఏమడుగుతారు? పరిపూర్ణమైన భక్తిలోకి వచ్చినప్పుడు ప్రభు ఏం చేస్తారు? నీకు ఒక తాళం చెవిస్తారు. అప్పుడు నువ్వు తాళం తీస్తే దేని గురించి అడుగుతున్నావో అది ఖచ్చితంగా దేవుడు నీకు ఇస్తారు. దేవుడు నీకు అనుగ్రహిస్తారు. నువ్వు అడుగునది ప్రతిదీ నీ ముందుకు తీసుకొస్తారు. అది న్యాయమైనదైతే, దేవునికి ఇష్టమైనదైతే, నీకు ప్రయోజనకరమైనదైతే ఖచ్చితంగా దేవుడు ఆ కార్యం చేయటానికి సిద్ధంగా ఉన్నారు. అందుకనే మీకంటే ముందు వేశ్యలు పరలోకానికి వెళతారు, నువ్వు మాత్రం పరలోకానికి వెళ్ళవు. ఎందుకని వెళ్తానని చెప్పుకున్నావు కానీ వెళ్ళే స్థితిలో లేవు. భక్తి చేస్తానని చెప్తున్నావు కానీ చేసే స్థితిలో లేవు. మారు మనసు పొందానని చెప్తున్నావు కానీ పొందిన స్థితిలో లేవు. కానీ వేరొక ధోనిలో ఉన్న వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు? వీళ్ళకి సైకి చేస్తే వచ్చి ఏం చేశారండి? సహాయం చేస్తున్నారు. నీ పనిని పక్కన పెట్టే మనసు నీకు లేనంతకాలం నువ్వు మారు మనసు పొందిన జాబితాలో లేవు. నీ పనిని పక్కన పెట్టాల. నువ్వు దేవుని సంఘములో సహకారిగా నువ్వు ఉండాలా. నీ ఇంటి పనిని పక్కన పెట్టు, నీ వ్యాపార పనిని పక్కన పెట్టు, నీ పరిస్థితిని పక్కన పెట్టనంతకాలము నువ్వు ఇంకా సంపూర్ణంగా ఏం చేయాల? మారు మనసు. సగం లోకంలో ఉన్నావు, సగం భక్తిలో ఉన్నావు. అందుకని నీ గొణుగుడు నీలోనే ఉంది, నీ సణుగుడు నీలో ఉంది, నీ ఆయాసము నీలోనే ఉంది, నీ అన్యుల్లాగా ప్రవర్తించే లక్షణాలు నీలో ఉన్నాయి. ఆయా సందర్భాల్లో భర్త మీద సింధులు దొక్కి ఆయాసపడి కోప్పడి రుసరుసలాడే స్వభావము నీలోనే ఉంది. ఎందుకంటే నువ్వు ఇంకా పరిపూర్ణంగా ఏం చేయాలి? మారు మనసు పొందలా. చూసారా? వేరొక ధోనిలో ఉన్న వాళ్ళకి సైకిల్ చేస్తే వాళ్ళ పనిని ఏం చేశారండి? వీళ్ళు వదిలేసి ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు? వాళ్ళు సహాయం చేస్తున్నారు. సహాయం చేసేటప్పుడు మీకు సహాయం చేస్తే మేమెప్పుడు చేపలు పట్టుకోవాలనే ఆలోచన రావచ్చు. కానీ స్వార్థము మారు మనసు పొందినప్పుడు ఏం చచ్చిపోద్ది? స్వార్థము చావాల. సెల్ఫ్ మస్ట్ డై. స్వచిత్తము చావాలా. మారు మనసు పొందినప్పుడు ఇక స్వచిత్తము చచ్చిపోద్ది. స్వచిత్తము చావాలా. సహాయం చేయాల. నువ్వు నాకు పని ఉందండి, నాకు అది ఉందండి, నేను ఇక్కడికి వెళ్ళాలండి, నేను అది చేయాలండి. నువ్వు మారు మనసు పొందితే దేవుని ఆత్మచేత ఏమవుతావు? నడిపించబడతావు. నువ్వు మారు మనసు పొందలేదు కాబట్టి, పొందానని చెప్పి బల్లారదను తీసుకునే వేషధారిగా ఉన్నావు కాబట్టి నీ స్వచిత్తములో బ్రతకడమే నువ్వు పొందిన మారు మనసు. కానీ అది నువ్వు మారు మనసు పొందలేదు. మారు మనసు పొందాక, మారు మనసు పొందిన పరిస్థితులు ఉన్నప్పుడు ఇక మనం మన స్వాధీనంలో ఉండము. ఏ స్వాధీనంలోకి వెళ్తాం? ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడుదురో వారు దేవుని కుమారులయ్యుందురు. ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గోపాది. ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గోపాది. చాలు. పేతుర్ని సుంకమెడ్డి దగ్గర కూర్చున్న పనులు వసూలు చేసేవారిని నా వెంబడి రమ్మనంటే నాకు పని ఉందని చెప్పి వెనక్కి వెళ్ళిపోయారండి.
మాట మాట ఈరోజు నాకు పని చెప్తే నేను రాలేను, నాకు పనిలుంది, నేను బిజీగా ఉన్నానని చెప్తున్నారు. ఎవరు వీళ్ళు? మారు మనసు పొందానని చెప్పే వేషధారులు. వీళ్ళు మారు మనసు పొందితే ఏం చేస్తారు? చిత్తము ప్రభువా అనే భయం ఉంటుంది. మారు మనసు పొందితే చిత్తము ప్రభువా. ఏమండి, పని విడిచిపెట్టి ఎట్టమంటాడు ఆయన? నా పని ఎంత ఉంది, నేను చేయాల్సిన పని ఎంత ఉంది అన్నాడు. టైఫాయిడ్ జ్వరం వచ్చింది, పని ఏమైంది చెప్పండి? పని ఏమైంది? టైఫాయిడ్ జ్వరం వచ్చి 3 నెలలు ఉంది, పని ఏమైంది? ఉందా పోయిందా? పోయింది. టైఫాయిడ్ జ్వరం వచ్చిందండి, మరి అప్పుడు పని ఏమైంది? నువ్వు గొణుగుడు ఏమైంది? నీ ఆయాసం ఏమైంది? నా పని విడిచిపెట్టి ఎట్టరమ్మంటాడు, ఆయన పనే ముఖ్యం, ఇక మా పనులు ముఖ్యం కాదు అని ఆయాసపడిన ఈ మారు మనసు లేని వారితో, ఇతరులకు మాదిరికరంగా లేని వీళ్ళని బట్టి అనేకులు అభ్యంతర పడవలసి వస్తుంది. మారు మనసు లేదు వీళ్ళకి. మారు మనసు పొందితే ఒకటి 100 అంతలుగాను, ఒకటి 60 అంతలుగాను, ఒకటి 30 అంతలుగాను ఏమవుతారు? ఫలిస్తారు. అందాల ఉద్యానవనమా ఓ క్రైస్తవ సంగమా, అందాల ఉద్యానవనమా ఓ క్రైస్తవ సంగమా, పుష్పించలేక ఫలించలేక, పుష్పించలేక ఫలించలేక మోడై మిగిలావ నీవు, మోడై మిగిలావ నీవు. కొంతమంది ఫోన్ చేసిన మిస్డ్ కాల్ వచ్చిన ఒక రోజంతా చూస్తే మళ్ళీ మా పరిస్థితి ఏమవుద్దోనని చెప్పిన వేషధారులు మన ఫెలోషిప్లోనే ఉన్నారు. అంటే మళ్ళీ గమ్మున చేస్తే మళ్ళీ ఏమి చేయాల్సి వస్తుందో. దేవుని బిడ్డ, నేను ఒక అమ్మాయిని రిట్రీట్కి రా అన్నాను. ఆవిడ పేరు బ్రహ్మరాంబ. ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాల క్రితం. అబ్బే మా ఎండి గారు అసలు ఫ్యాక్టరీ మానేస్తే ఏం చేయరు, ఒప్పుకోరు, అసలు సెలవే ఎవరు అన్నారు. సర్లే సిస్టర్ అన్నా. సరే ఒకరోజు రిట్రీట్ అయిన తర్వాత ఆ సజ్జాపురం అట్ట వెళ్తుంటే ఆయన ఇంటి దగ్గర ఉన్నారు. అమ్మ ఏంటి బ్రహ్మరామ సిస్టర్ ఇంటి దగ్గర ఉన్నారు? నాకండి జ్వరం వచ్చిందండి. ఏమొచ్చింది నీకు? జ్వరం వచ్చినప్పుడు మీ ఎండి గారు ఏమిచ్చారు నీకు? ఏమిచ్చారు? సెలవిచ్చేశారు. నువ్వు కూడా ఫోన్ ఎత్తకుండా, నువ్వు కూడా వేరే సాకులు చెప్తే ఆ పనిని కూడా దేవుడు అవసరమైతే శాశ్వతంగా కూడా చేయనీయకుండా ఏం చేయగలరు? ఆపేస్తారు. చేయొద్దా? ఎందుకంటే నువ్వు దేవునికి ఏం చెప్తున్నావు? ఎవరికి చెప్తున్నావు? దేవునికే చేయొద్దు. దేవునికే ఎదురు చెప్తున్నావు. నువ్వు దేవునికే ఎదురు చెప్తున్నావు. సుంకం మెట్టి దగ్గర కూర్చున్నాళ్ళు నేను పనులు వసూలు చేయాలా, నీ పని ఏం చేస్తాను అని ఏం చేయలేదు. ఆటంక చేపలు పట్టే వాళ్ళని పిలిస్తే నేనెందుకు చేయాలి, నా వల్ల కాదు, చేపలు పట్టాలి, నా భార్య నా పిల్లలని చెప్పలేదు. ఏం చేశారు? మాట్లాడకుండా ఏం చేశారు? వెంబడించారు. దేవుని బిడ్డలారా, దేవుడు నన్ను పిలిచారు సేవకి. ఈ వ్యవసాయం ఏంటి ప్రభా, ఈ ఎడ్లేంటి, ఈ మందలేంటి, గేదెలేంటి, ఈ సంసారం ఏంటి, ఈ పరిస్థితిని విడిచిపెట్టి ఎలా సేవ చేయమంటావు? అనలా. ప్రభువా మీ చిత్తం ఏదో అదే చేయండి. నువ్వు మారు మనసు పొందావా? నువ్వు మారు మనసు పొందావా? నువ్వు మారు మనసు పొందితే నువ్వు స్వచిత్తములో ఉండవు. నువ్వు మారు మనసు పొందలేదు కాబట్టి నీ ఇష్టమే నెరవేర్చుకుంటావు, నువ్వు అనుకున్నదే నెరవేర్చుకుంటావు, నువ్వేం చేయాలో చేస్తావు. సేవకులు చెప్పింది నువ్వు చెయ్యవు, దేవుడు చెప్పింది నువ్వు చెయ్యవు, దేవుని చిత్తము నువ్వు చెయ్యవు, దేవుని సేవకులు చెప్పినా నువ్వు లోబడవు. ఎందుకంటే నీ హృదయము కురువిందం వలె ఏమైంది? కఠినంగా ఉంది. ఎందుకంటే నువ్వు మారు మనసు పొందలేదు కాబట్టి.
చేసే పనులు విడిచిపెట్టి ప్రభు మాటకి ఏం చేశారండి వాళ్ళు? లోబడి వెళ్ళిపోవటం అనేది మామూలు విషయమా? రా నా వెంబడి రా, అలాగే ప్రభు వచ్చేస్తా. ఆసక్తి కలిగి డిసెంబర్ కూటాలు ఏర్పాటు చేసుకుని మనుషులు ఇళ్ల దగ్గర పెట్టి సంఘములో పెట్టి దేవుణ్ణి గలపరుస్తుంటే, నువ్వు నీ ప్రాణము నీకు సొంతదైనట్టు, నువ్వు నీ ఇంటిలోనే శిలాశాస్త్రముగా నిలిచి ఉండేటట్టు, వాళ్ళు ఏదో అమాయకంగా కూటం పెట్టుకున్నట్టు ఫీల్ అయిపోయి వాళ్ళు నీకంటే తెలివి తక్కువ వాళ్ళు అనుకుని నువ్వు ఫీల్ అయినందువల్ల నీ దేవుడు నీ దేహానికి శిక్ష విధించవలసి వస్తుంది. అలాంటి మనసే మనిషికి వస్తే నిన్ను హాస్పిటల్లో కూర్చోబెడతారు దేవుడు. ఎందుకంటే ఇంట్లో నుంచి బయట రావట్లేదు కాబట్టి. నువ్వు శ్రమలను కోరుకుంటున్నావు, సుఖమిచ్చే శ్రమను కోరుకుంటావా? నిన్ను హాస్పిటల్లో కూర్చోబెట్టి శ్రమల పాలు చేయడం నీకు కావాలా? నీకు సుఖమిచ్చి నీకు ఒక యజమానుడి కింద నువ్వు పని చేయవు, లేకపోతే ఇంకేదో చెయ్యవు, అయినా నేను నాకు రాలేనంటావు. ఎంత భయంకరంగా నువ్వు మారు మనసు పొందని స్వభావంతో ఉన్నావు. నీకొక్కడైనా నువ్వు ప్రేమించి ఒక్కోడుకు నాకేం చేయమన్నారు ప్రభువారు? బలిచ్చంటే చిత్తము, అది మారు మనసు. రాజీవ్ చౌక్ సర్కిల్లో నుంచి సైకిల్ వేసుకెళ్తుంటే ఆగు అన్నారు దేవుడు. నీ సైకిల్ వెనక్కి తిప్పమన్నారు, వెనక్కి తిప్పే సజ్జాపురం వెళ్ళమన్నారు. ఎట్టు వెళ్ళాలి ప్రభా? పలానా వీధికి వెళ్ళు, అక్కడ పలానా అతను ఉంటున్నాడు చూడు, ఒకసారి పైకి ఎక్కాను, తలుపు కొట్టాను, తీలా. ఎవరు పంపించారు ఇప్పుడు? ఎవరి మాట విన్నాడు ఈ పాపి? దేవుని మాట. సైకిల్ వేసుకుని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఎంతసేపటికి తలుపు తీట్లా, అయినా తలుపు కొట్టడం మానలా. ఆగి టచ్ చేస్తూనే ఉన్నా. ఈ లోపల వచ్చినాడు ఆయన, లుంగితో ఉన్నాడు. ఆయన వచ్చి నాకు అంటున్నాడు, వందనాలు బ్రదర్, మీరు ఒక్క 5 నిమిషాలు లేట్ అయితే మేమందరం కిరోసిన్ పోసుకుని అందరం నిప్పంటించుకోవడానికి రెడీ అయిపోయాము. ఓ యేసుని ప్రేమ ఎంత మహాని, ఆకాశతార పర్వత సముద్ర పుల్లకన్న గోపారి. చాలు. కొంతమంది ఈ పన్ను వదలండి నేను, ఈ ఓటలను వదలండి నేను, ఈ వ్యాపారం వదలండి నేను. నీకు ఒక ముళ్ళు పెట్టి ఒక 3 నెలలు ఈ మంచం దిక్కుండా ఒక ముళ్ళు పెడితే నీ వ్యాపారము చెప్పు ఏమవుద్ది? నీ చేతి పని ఏమవుద్ది? నీ పరిస్థితి ఏమవుద్ది? ఎందుకు నువ్వు నిర్భయంగా జీవిస్తున్నావు? నిర్భయముగా జీవించు వారులారా మీకు శ్రమ. నీకు క్షేమం ఇచ్చి, తినుటకు ఆహారం ఇచ్చి, ధరించుకోవడం వస్త్రములు ఇచ్చి, ఖర్చు పెట్టడానికి డబ్బు ఇచ్చి, ఉండటానికి సుఖమైన గృహం ఇచ్చి, ఇన్ని చేశాక మళ్ళీ నువ్వు ఎదురు చెప్తావా? నాకు పలానా ఫ్రెండ్స్ ఫంక్షన్ ముఖ్యమండి, నేను ఇప్పుడు రాలేనండి అని ఫోన్ చేసి చెప్తావా? ఓ సహోదరు నా దగ్గరికి వచ్చి, పలానా ఫంక్షన్కి వెళ్ళాలనుకుంటున్నాను పాస్టర్ గారు, రిట్రీటు కదా, మరి రావటానికి అవ్వదన్నారు. వెళ్ళొద్దమ్మా, రిట్రీట్ కదా, దగ్గరలో ఉంది, మీరు ఇప్పుడు అక్కడ వెళ్తే ఎట్లా? కుదరదన్నాను. కాదండి, తప్పదండి, ఒప్పుకోరండి, అదండి ఇదండి, కానీ మామూలే కదా అన్నారు. వాక్యం తీసి చదువుకుందామని తీసి ఇలా చూసేసరికి నువ్వు ఎక్కిన మంచం తెక్కకుండా చస్తావు, జాగ్రత్త అన్నారట. ఇప్పుడు ఏమొచ్చింది వాక్యం? నువ్వు ఎక్కిన మంచం తెక్కకుండా చస్తావు. దెబ్బకి మానేశారు. నువ్వు కూడా అదే పని చేస్తున్నావు. వెళ్ళొద్దంటే వెళ్తావు. నీ శరీరం ఏదో నువ్వు బలంగా ఉన్నట్టు, దేవుడేదో పని లేకుండా ఏదో ఆదివారం పెట్టినట్టు, నువ్వు నీ పనే గొప్ప ప్రాముఖ్యమైంది అన్నట్టు ఎంచుకుని దేవుని కార్యాలన్నిటినీ చిన్నచూపు చూస్తావు. మంచాన్ని పడుకోబెడితే నా కోసం అన్నయ్య గారు గట్టిగా ఏం చేయండి? ప్రార్థన చేయండి.
నేను మాత్రం మారు మనసు లేని వేషధారిగా దేశమంతా తిరుగుతాను. సమాధి అయిపోయాక లక్షలు ఖర్చు పెట్టి సమాధి కట్టితే పరలోకమా? బ్రతుకుట క్రీస్తే సావైనా మేలే, బ్రతుకుట క్రీస్తే సావైనా మేలే, క్రీస్తుకు అత సాక్షి మారేదా, క్రీస్తుకు హత సాక్షిగా మారేదా, పౌలు వలె సాగేదా. చాలు. యేసు ప్రభు మీటింగ్ పెట్టారు ఆయన ఉండిన కాలంలో. మైకిల్ లేవు, యాంప్లిఫైర్ లేవు, ఏమీ లేవు. 3 రోజులు ఏం తినలేదంటండి వాళ్ళు. అండి 3 రోజులు భోజనం చేయలా. 3 రోజులు ఏం తినలేదంట, కదలలేదంట. ఇంతకీ ఎంతమంది? 5,000 మనుషులు, పురుషులు. అన్ని వేల మంది భోజనం చేయలేదట 3 రోజులు. 1 గంట అయ్యేసరికి ముగిచ్చండి. ఎంత కొరమేని ఎగురుపెట్టి వచ్చా ఏం చేయటానికి? పండుగప్ప లేక తెచ్చుకుని వండుకుని వచ్చా. ఏం చేద్దాం తొందరగా వెళ్ళి. 3 రోజులు ఏం చేయలేదండి వాళ్ళు. అందుకని యేసుప్రభు అన్నారు, ఈ ప్రజల మీద నేను కనికరపడుచున్నాను, వీరిని ఉపవాసముతో పంపుట నాకు మనస్సు లేదు, వీరికి మీరే ఏదైనా పెట్టండి అన్నారు ప్రభువారు. టైం అయితే గంట లేట్ అయితే, అరగంట లేట్ అయితే మనుషులకి ఎంత ఆయాసమో. టీకి వెళ్ళొద్దంటే ఆయాసము, కాఫీకి వెళ్ళొద్దంటే ఆయాసము, మా ప్రేయర్ మధ్యలో కదలకూడదంటే ఏంటి ఏమొస్తుంది? ఆయాసము. మారు మనసు లేని నీ లైఫ్లో నువ్వు పరలోకము చేరాలని దేవుడు చిత్తమైనది, సహవాసంలో దేవుడు ఉద్దేశమై ఉన్నది. నువ్వు మారు మనసు లేకుండానే ఆదివారాలు గడిపేస్తున్నావు, సంవత్సరాలు గడిపేస్తున్నావు. నువ్వు మారు మనసు పొందలా. మారు మనసు పొందితే మీరు మీ సొత్తు కాదు, మీరెవరు? విలువ పెట్టి కొనబడిన వారు. విలువ పెట్టి కొనబడిన వారు. దేవుని బిడ్డ సిటీని 10th క్లాస్ ఎగ్జాము ఖచ్చితంగా సండే రమ్మన్నారు అటు సారు. రాకపోతే ఊరుకోమో, కొడతామో, పనిష్మెంట్ వేస్తాం. అక్కయ్య గారికి చెప్తే ఏమన్నారు? నువ్వు వెళ్ళటానికి వీలు లేదన్నారు. ఏడ్చింది. వెళ్ళాలి మమ్మీ కల్లా అని చెప్పి, నువ్వు వెళ్ళటానికి వీలు లేదు, నోరు మొయ్యి అన్నారు. అంతే, ఆగిపోయింది. మళ్ళీ వచ్చాక ఏం జరిగింది? ఎగ్జామే జరగలేదు మమ్మీ. మాట వింటే దేవుడు నీ పక్షంగా న్యాయం చేస్తారు. దేవుని బిడ్డ నువ్వేం చేస్తున్నావు? నువ్వు మారు మనసు పొందనందున దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి నీ స్వచిత్తం చేస్తున్నావు. మారు మనసు పొందిన వాళ్ళు ఏం చేస్తారు? దేవుని చిత్తమే చేస్తారు. యేసు ప్రభు ఏం చెప్పినారండి? ప్రభువా ప్రభువా అని నన్ను పిలుసు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశించాడు, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చేయవాడే ప్రవేశిస్తాడు. ఈ రోజున ఎంతమంది ఆ ఏసీ బాక్సులో ఏమండి కళ్ళు మూసుకుని పొళ్ళికిలిచ్చి అందులోనే పొన్నుండ పెడితే వాళ్ళ ఆ ఇల్లు ఏమైపోయింది, వాళ్ళ ఆస్తులు ఏమైపోయినాయి, వాళ్ళ సంసారం ఏమైంది, వెనకున్న పరిస్థితులు ఏమైపోయినాయి అండి. స్వచిత్తము చేస్తూ భక్తిని విసర్జించి నరకానికి వెళ్తున్న క్రైస్తవ సంఘస్థులారా, నీ డబ్బు నీతో రాదు. ఏసీ బాక్సులో నిన్ను పరుండబెట్టినప్పుడు ఏ క్షణము ఏం జరుగుద్దో ఎవరికి తెలియదు. దుబాయ్ నుంచి వచ్చే డబ్బు నీ బ్రతుకుని మందిరానికి వెళ్లకుండా ఆపిందా? వ్యాపారం నుంచి వచ్చే డబ్బు నిన్ను గర్విష్ఠురాలుగా చేసిందా? విరిగి నలిగిన హృదయం కలిగి దేవుణ్ణి వెంబడించిన ఎడల ఈ లోకం మనల్ని అందరిని ఏం చేస్తుంది? మోసము చేస్తుంది. నువ్వు భక్తిలోనే ఉన్నావు, మారు మనసులోనే ఉన్నది. మారు మనసు లేదు, ఏమీ లేదు. మారు మనసు ఉంటే స్వచిత్తం ఎందుకు చేస్తావు నువ్వు?
మారు మనసు ఉంటే స్వచిత్తం ఎందుకు చేస్తాడు మనిషి? గుండె స్వచిత్తం చేసింది అనుకోండి, మనం కూడా ఇక భూమి మీద ఏమో నిలబడం ఉన్నాం, భూమి మీద ఉన్నాం. స్టీరింగ్ స్వచిత్తం చేసింది అనుకోండి, ఏది కారు స్టీరింగ్ స్వచిత్తం చేసింది, ఏంటి ఇక్కడికి వచ్చాకేంటి గిరగిర తిప్పుతున్నావు, నేను అటు తిరగనంది అనుకోండి, ఏమవుద్దండి? స్టీరింగ్ స్వచిత్తం చేస్తే కారు ఏమవుద్ది? యాక్సిడెంట్ అవుద్ది. అందులో ఉన్న వాళ్ళు ఏమవుతారు? దెబ్బకి అయిపోతారు. స్టీరింగ్ స్వచిత్తము మనకు గిట్టదే, బండి స్వచిత్తము మనకు గిట్టదే, కానీ నువ్వు స్వచిత్తం చేస్తావు. అది దేవునికి ఇష్టమా? మళ్ళీ నేను ఎప్పటి నుంచో దేవుని పెట్టినండి, మేము ఎప్పటి నుంచో దేవుని నమ్మామని అబద్ధ సాక్ష్యాలు చెప్తావు. నువ్వు స్వచిత్తం చేస్తున్నావు, మారు మనసు లేదు నీకు. ఆదివారం వ్యాపారం అంటావు, మారు మనసు లేదు నీకు. నువ్వు మారు మనసు పొందనేడలా నిశ్చయముగా మీరు అలాగూ నశించిపోతారని ప్రభువే చెప్పారు. లేచి నిలబడు. నీ ఇల్లు స్థిరమనుకున్నావా బిడ్డ? నీ దేహము స్థిరమనుకున్నావా ఈ భూమి మీద? ఓ, నీ డబ్బు నీకు స్థిరమనుకున్నావా? నీ ప్రాణం ఇక్కడ స్థిరమనుకున్నావా? నిర్భయముగా జీవించువారులారా మీకు శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు, కానీ ఎవరి వలన వచ్చిన వాళ్ళకి శ్రమ. నీ తోటి వారికి నువ్వు మాదిరికరంగా లేకుండా ఉండడం కూడా శ్రమ. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నాతో మీరు మాట్లాడుతున్నారు. మారు మనసు లేకుండా మారు మనసు ఉన్నట్టు చెప్తున్నాను. మారు మనసు పొందితే దేవుని చిత్తం చేస్తాడు ప్రతి మనిషి. కారు స్టీరింగు స్వచిత్తము చేయదు. అది చేస్తే మనుషులు ఘోరమైన నష్టం జరుగుతుంది. నువ్వు స్వచిత్తం చేస్తే నీ ఆత్మ కూడా ఆరని అగ్ని అనే ఘోర నష్టం చేసుకుంటావు. నిన్ను మెచ్చుకునే భక్తి ఈ భూమి మీద ఎక్కడుందో చూడు, కానీ దేవుని వాక్యము నిన్ను నన్ను మెచ్చుకోదు. మహాగణుడును మహోన్నతుడు అయిన ప్రభువా, మాతో మీరు మాట్లాడుచున్నారు. మారు మనసు పొందుట ఏమి చిత్తము ఆ మేరకు సిద్ధపరచమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి.